ఇప్పుడు గాయకులుగానే ఉండిపోతారు, కానీ సాయి చందన గాయకుడు నుంచి నాయకుడు అయ్యాడు. ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటంటారు? సక్సెస్ సీక్రెట్ కష్టపడడమే ఒకటి. నాయకుడు అయ్యిండు కంటే నాయకుడు అయిదామని చెప్పేసి కాలం సహకరించకుండా ఇలా అయ్యిండు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయి ఇప్పటివరకే ఇంకా పెద్ద ఎత్తున నాయకుడు కావాల్సిన వాడు. సమాజంలో ఏదైనా సరే కష్టపడి ఎదిగే క్రమంలో కొన్ని అడ్డంకులు ఎవరికైనా ఉంటాయి. సాయికి చాలా బలంగా ఉన్నాయి. ఆ ఉండే క్రమంలో సాయి అనుకున్నది ఇప్పటికే ఎప్పుడో రీచ్ అయిపోయి ఉండాలి, కానీ ఆ అడ్డంకులన్నీ రీచ్ కాకుండా చేశాయి. జీవితంలో అది సాధించడానికి ఏమంటారు, పాట కావచ్చు పని కావచ్చు, చేసి చేసి అలసిపోయాడు. కాలం కూడా సహకరించలేదు. మీ పెళ్ళి ఏ విధంగా జరిగింది? అంటే మా పెళ్ళి ఇప్పుడు జరుగుతుంది అని అనుకోకుండా జరిగింది. నేను చెప్తున్నాను, ఇంట్లో చెప్పాను. కొంచెం వాళ్ళు అంటే సరే కూల్ క్యాస్ట్ ఏదైనా లేకపోతే ఆర్థిక స్థితిగతులు ఏవైనా అంటే ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డప్పటికీ వాళ్ళని కన్విన్స్ చేయడము, మాట్లాడము, సాయి మనస్తత్వం చెప్పడము. ఎందుకంటే అప్పటికి తెలంగాణ రాలేదు. సాయి కూడా అంటే అందరికీ తెలుసు, కానీ మా కుటుంబాల్లో చాలా తక్కువ. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇలా పాటలు పాడతారు అంటే వీళ్ళ భవిష్యత్తు ఏందో ఎలా ఉంటుందో అప్పటికి కొన్ని రకాలైన నిర్బంధాలను ఎదుర్కొంటున్న సందర్భము. కాబట్టి అంటే క్యాస్ట్ కూడా డిఫరెంట్ కాబట్టి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉంటాయేమో, ఎలా ఉంటుందో లైఫ్. ఈరోజు తెలియని ఏజ్లో వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోవచ్చు, కానీ భవిష్యత్తులో కలిసి ఉంటారా, ఇలా పేరెంట్స్కి ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి కదా. సో వాళ్ళు కొంచెం స్టార్టింగ్ మరీ ఇబ్బంది పెట్టలేదు, కానీ మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. మేము పూర్తి స్థాయిలో మేమేంది, మా ఆలోచన ఏంది, లేకపోతే సాయి మనస్తత్వం ఏంటి, తెలంగాణ ఉద్యమంలో ఎందుకు కొట్లాడుతుంది, ఇట్లా అనేక విషయాలను చెప్తూ ఒక 2-3 మంత్స్, ఒక 4-5 మంత్స్ అలా గడిచిపోతూ వాళ్ళని కన్విన్స్ చేశాము. అన్ఎక్స్పెక్టెడ్గా టక్కున పెళ్ళని డేట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. పెళ్ళికి ఒప్పుకున్నారు. మేము అంటే 2 పెళ్ళిళ్ళు అనుకోండి, ఒకటి కామన్గా మ్యారేజ్ చేసుకున్నాం, ఒకటి స్టేజ్ మ్యారేజ్ లాగా చేసుకున్నాం. మా ఇంటి దగ్గర మా చుట్టాల మధ్య కామన్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇక్కడ సాయి బంధువులు శ్రేయోభిలాషుల మధ్య స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నాం. స్టేజ్ మ్యారేజ్ ఎందుకంటే సాయి చందన కమ్యూనిస్టు భావజాలం నమ్మిన వ్యక్తి, అందుకని చెప్పేసి అడిగా. అంటే తను వచ్చింది మాత్రం కమ్యూనిస్టు భావజాల ఆలోచనల నుంచే వచ్చాడు. వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం కూడా ఇది ఉద్యమ భావజాలము. ఆ తర్వాత ఇలా మనం ఎంతసేపు పాటలు పాడుతూ లేకపోతే మనదైన వాయిస్ను మనదైన భావజాలను చెప్పడం కాదు, ఒక రాజకీయ వ్యవస్థలో మనం ఒక నాయకుడిగా ఉంటే మన అనుకున్న చాలామందికి, నాలాగా కష్టపడ్డ చాలామందికి ఏదో ఒక చేయడానికి అవకాశం దొరుకుద్ది, ఏదో ఒకటి చేయగలుగుతాము. ఎన్ని రోజులని ఇలా మనం చెప్తూ ఇన్స్పైర్ చేస్తూనే ఉండడము. ఖచ్చితంగా నాకు ఒక బలమైన ఆయుధం ఉంటే నేను బలంగా అనేక వర్గాల వాళ్ళకి లేకుంటే నాలాగా కష్టపడి వచ్చిన వాళ్ళకి నేను బలంగా పనిచేసి చూపించగలను అని నమ్మాడు. కాబట్టి రాజకీయ దిశగా అడుగులేశారు.